హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంది వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, సమంత నాగ చైతన్య వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మీద ఎన్నో వార్తలు వస్తున్నాయి. సో ప్రస్తుతం కూడా సమంత అదేవిధంగా ఫ్యామిలీ స్టార్ మూవీ డైరెక్టర్ రాజ్తో కలిసి వీళ్ళిద్దరు డేటింగ్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల్లో నిజమే ఎంత? ఇవన్నీ ఊహాగానాలు అండి. ఇవన్నీ కూడా నీలి వార్తలు అంటారు కదా, ఆ నీలి వార్తలు లెక్కగా వస్తాయి. సమంత అంత తేలిగ్గా ఏ విషయంలో కూడా బయటపడదు. తర్వాత ఏంటంటే ఈ మధ్యలో మరి ధూళిపాల సూఫిత ఎలా వచ్చిందో, ఎలా కలిసిందో, ఎందుకంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవచ్చిందో, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ అంటే సారీ, ఎందుకంత తొందరగా ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చిందో, వీటన్నిటికీ తొందరలో సమాధానం మనకు దొరుకుతుంది. ముందుగా ఊహగానాలు కరెక్ట్గా. ఓకే. సమంత విషయానికి వచ్చినట్టయితే సమంత 2 పనులు చేసింది. ఇప్పుడు ఎవరు అంటే కట్నం గురించి కూడా వీళ్ళేమో ఒక 200 కోట్ల రూపాయలు భరణం ఆఫర్ చేశారు. ఎవరు? అక్కినేని ఫ్యామిలీ. ఓకే. 200 కోట్లు భరణం ఆఫర్ చేస్తే నేను 200 కోట్ల కోసం పెళ్లి చేసుకోలేదు, నా మనోభావం దెబ్బతేనే, అంతే, పర్వాలేదు అని చెప్పింది. అదే సమంత ఈరోజు ఆస్తి కోసం రాయర్ని సంప్రదించడం మాత్రం హాస్యాస్పదం, లేకపోతే ఆశ్చర్యకరం. సంప్రదించారు. లేటెస్ట్ న్యూస్ అది, సంప్రదించారు. ఇకపోతే అక్కడ 2 వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఒకటి, సమంత అభిమాని నేను పెళ్లి చేసుకుంటాను, నేను బాగా చూసుకుంటాను అని ఏదో చెప్పినట్టయితే వాడు చెప్పిన మాటలకి కన్విన్స్ అయిందట, ఆలోచించి చెప్తానన్నట. ఇవన్నీ జనాలు పిచ్చెక్కించడానికే అనుకుంటానమాట. ఒక మామూలుగా వేగబాన్లాంటి వాడు వచ్చేసి నేను ఆకాశంలో హైమే నిర్మిస్తాను, అందులో నేను కూర్చోబెడతానంటే నమ్మేంత అమాయకురాలు కాదు సమంత. కనుక అది దాని పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు ఫ్యామిలీ కూడా సిరీస్, ఫ్యామిలీ 2 అనే సిరీస్ రాజ్ చేస్తున్నాడు ఇంకొకరు. అంటే దాన్ని అంత తొలిగా ఇప్పుడు ఒకప్పుడు అయినడితే మనమే చెప్పుకున్నాం. ఏంటి, విజయ్ దేవరకొండ అర్ధరాత్రి ఫోన్ చేసి దేవరకొండ ఆయన పాటలు, నా రోజా నువ్వే అనే పాటలు విత్ ఎక్స్ప్రెషన్ ఆవిడ రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ చూసాక ఇదేమి నిజమేమో అని అనుకున్నాం. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా మనకి ఎలాగనిపించింది అంటే లైవ్గా అనిపించింది, లైవ్లీగా అనిపించింది. లైవ్లీగా అంటే కృతజ్ఞంగా, అంటే లైవ్లీ అంటే కృతజ్ఞంగా, కృత్రిమంగా కాకుండా సజీవంగా ఉన్నాయి. అందువల్ల ఒక ఫ్యాన్స్ని మాత్రం కొన్నాళ్ళ పాటు అవి చెదరగొట్టాయి అన్నమాట. ఏమో పెళ్ళికి దగ్గరకు వచ్చేసారు కదా, మరి రష్మిక మందన్న మాట ఏమిటి అనేటువంటి ఆలోచనతో పడ్డాము. తెరా ఈ సమంత క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆడికి ఏదో పిచ్చోడు, వాడు రాత్రి మీద ఫోన్ చేశాడు, నేను రెస్పాండ్ అయ్యాను. విజయ్ దేవరకొండ కాదు, ఎవరు ఫోన్ చేసినా నేను నాకు కొంచెం మనసుకు నచ్చి నా ఫ్రెండ్ అనిపించుకుంటే నేను రెస్పాన్స్ అవుతానని చెప్పేసి దాన్ని అలా కొట్టి పారేసింది. ఈయన విజయ్ దేవరకొండ ఏ సమాధానం చెప్పలేదు. అలాగని రష్మిక మందన్ని కూడా పెళ్లి చేసుకున్నట్టు చెప్పలేదు. కానీ రష్మిక మందన విజయ్ దేవరకొండని తన ఫ్యామిలీలో ఒక సభ్యులు అనుకుంటుంది. అలాగే మొన్న ఫంక్షన్లో ఎక్కడో ఆనంద్ దేవరకొండ రే మనంతా ఫ్యామిలీ రే అంది, అన్నది అన్నమాట. మనంతా ఫ్యామిలీ రే అనేసరికి చెప్పగానే చెప్పింది అన్నమాట. అంటే ఇలా ఉంటాయి వీళ్ళకి. అంటే చివరి క్షణం వరకు మనం నిర్ణయం తీసుకోలేము. అంటే సమంత ఎలాగా ఏమవుతుంది అన్నది నిర్ణయం తీసుకోలేదు. ఇంతకీ సమంత పెళ్లి చేసుకోబోతుందా, చేసుకుంటుందా, చేసుకోదా? చేసుకోదండి. చేసుకోదు. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే ఆవిడ మనసు గాయపడింది. పెళ్లి చేసుకుంది కానీ కొన్నాళ్ళ పాటు ఎవరు చైతు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని స్వయాన వాళ్ళ నాన్నగారే చెప్పారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని వాళ్ళ నాన్నగారు చెప్పారు. కానీ ఈవిడ పెళ్ళి డైవర్స్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు మనిషి కాలైపోయింది. ఏదో వ్యాధి రావడం, దాన్ని బాగు చేయించుకోవడం అని మొత్తం ఏదేమైనప్పుడు కూడా చైతుని మర్చిపోయి మనగలగడం అన్నది చేయలేకపోయింది. సుమ ఇంటర్వ్యూలో తెగ ఏడ్చింది. తర్వాత ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా పెళ్ళికి 2 తాలిబొట్లు కట్టుకుంటారు, అత్తారితోటి మా కన్నర్తోటి.
అది చైతు వాళ్ళ అమ్మ దగ్గరికి ఏమో పెళ్ళికి పెట్టిన చీర ఇదంతా ఇచ్చేసింది. కానీ అంటే వాళ్ళు అత్తవారు ఇచ్చిన మంగళసూత్రం ఇచ్చింది, తన కొనుక్కున్న సూత్రాన్ని భద్రంగా దాచుకుంది. ఇట్లాంటి సెంటిమెంటల్ ఇష్యూ భారీ అంతనాలు వేయిస్తుంది అన్నమాట. ఇంత సెంటిమెంటల్గా ఉన్నప్పుడు మరి చైతు ఎందుకు వదిలేస్తుంది అని ఒక విధమైనటువంటి భావన కలగజేసింది అన్నమాట ఈరోజు. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో సమంత ఉంది, ముందు ముందు ఏం చేయబోతుందో చూద్దాం అండి. అంత తేలిగ్గా మొత్తం చైతన్యం వదలదు. చైతన్యం వదలంటారా? ఇప్పుడు ఉల్లిపాల శోభిత నాగచైతన్య వాళ్ళు కూడా అవునండి కొనసాగుతారా, లేకపోతే వీళ్ళు కూడా మధ్య? అది మనం అంటే వాడు వేణుస్వామి యూసీరియస్ ఫెలో కానీ చెప్పాడు, కానీ మన ఎలా చెప్తానండి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆ మాట ఎవరు నిజంగా జ్యోతిష్ శాస్త్రవేత్త అయినా మాట బయటికి చెప్పకూడదు. అది జ్యోతిష్యంలో ప్రథమంగా చెప్పేది అది. ఏ రహస్యం నీకు తెలిసినా సరే నువ్వు చెప్పకూడదురా బాబు అని చెప్తారన్నమాట. ఏదైనా మంచి కోసం చెప్పవచ్చు, లోక కళ్యాణం కోసం చెప్పవచ్చు, అంతేగాని విధ్వం కోసం విడాకుల కోసం చెప్పడం ఆ యూసీలెస్ ఫెలో. అందువల్ల అందుకే తిట్టాను, మాట్లాడి తిట్టాను నేను. చాలా అందరికంటే ఎక్కువ నేనే తిట్టాను, నేనే మొదటిసారిగా తిట్టాను. అవి బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఫైనల్గా సమంత ఎవరైతే ఫ్యామిలీ స్టార్ మూవీ డైరెక్టర్ రాజు గారితో డేటింగ్లో ఉన్నారంటగా కొన్ని ఆ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. మీరేమో అది నిజం కాదంటున్నారు. మరి ఆ ఫోటోలు ఎందుకు బయటకు వస్తున్నాయి అంటారు? మన పని అంతే కదండి, మన పని అదే కదా. ఏదో కుక్కుడు స్టోరీ వండుకోవడం, దాన్ని అందరికీ పంచడం, ఫాస్ట్ ఫుడ్లో అన్నమాట. యూట్యూబ్ ఎలా అయిపోయిందంటే ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది అంతే. ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్లో ఎన్ని తాలింపులు ఇరిపోయిన అప్పటికప్పుడు అన్ని కలిపేస్తారు. ఫాస్ట్ ఫుడ్ అంటే అది ఓ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఈ చాట్స్ ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్లే కదండి. ఉండేవి కాదు కదా, పానీపూరి ఉండేదా, ఈ చాటు ఉండేదా, అదే మన శనగలతో చేసి ఇదంతా ఉండేది కాదు కదా. అవి వేడి చేస్తారు, ఇచ్చేస్తారు అంతే, పచ్చియే ఇస్తారు, అదో రకమైన టేస్ట్. అలాగే మనం కూడా వంటకం సాగిస్తుంటుంటాము. మరి రేపన్నదాన్ని కానకుండా వంటకాన్ని ఏమో అందిస్తుంటాం వేడిగా. నచ్చేవాళ్ళు తింటారు, నచ్చేవాళ్ళు ఎక్కువ. అంతేగాని మన క్రెడిబిలిటీని మనం చూసుకున్నట్టయితే, మనం ఒక్క పదం కూడా పొరపాటు చెప్పినట్టయితే ప్రజలు గమనిస్తున్నారండి. ఎప్పటికప్పుడు ఎంతమంది చూస్తుంటే తెలిసిపోతుంది. వాళ్ళ దృష్టిలో మనం వ్యధవిలం అవుతాం కదా, క్రెడిబిలిటీ ఉండదు కదా. అందువల్ల మనం తెలియని విషయాలు చెప్పకూడదు, తెలిసిన విషయాలు చెప్పడానికి భయపడకూడదు. అదే జర్నలిస్టిక్ కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.